కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకైతే నిజంగా తెలుసు, ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకుంటే, టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేనా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం సీనియర్ నాయకులు ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ మధ్యలో కూడా ఉంది కదా. ఏమో కర్నూలు చావుకు అన్నట్టుగా కారణాలు అనేకం ఉండొచ్చు. అంటే రేవంత్ రెడ్డి కారణం అని నేను అనుకోను. అంటే మీరు రాజకీయంగా ముఖ్యమంత్రులు చూసిలు, దాదాపు ఉద్యమం నుంచి రాజకీయం చూస్తూ వస్తారు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రానికి ఎంతో కొంత చేంజ్ అయితే రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి కారణమే అని అయితే నేను అనుకోను. ప్రధాన సూత్రధారి అయితే అనుకోవచ్చు. ఒక్కసారి ఆయనే కారణమైతే ప్రతి డిక్లరేషన్లో ఒక కేంద్ర పార్టీ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, తర్వాత సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి, ఖర్గే గారిని తీసుకొచ్చి, పక్క రాష్ట్రాల ముఖ్య నేతల్ని తీసుకొచ్చి అందరితో హామీలు ఇప్పింపజేసి తనను నమ్మరని తెలిసి కదా ఇవన్నీ చేసిండ్రు. మరి ఆయనే ప్రధాన కారణం అని అయితే నేను అనుకోను. అందరూ పనిచేసిండ్రు. జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ నాయకులు అందరూ అడ్డబిటాయించిండ్రు. రేవంత్ రెడ్డి ఒక్కరే కారణం అని నేను పక్క రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు. కర్ణాటక మొత్తం ఇక్కడనే సమయం కేటాయించింది. సిద్ధరామయ్య కానీ ఇతరత్ర కామారెడ్డి కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది. అట్లా పక్క రాష్ట్రాల నుంచి నాయకులు రావడం, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు మొత్తం సమయాన్ని ఇటు పెట్టడం, అతి స్వల్ప మెజారిటీ ప్రజల్లో. మరి వీళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వమో లేకపోతే సోనియా గాంధీ చరిష్మానో రాహుల్ గాంధీ చరిష్మానో కాకుండా అనేకమైనటువంటి హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించినాయి. అయినప్పటికీ చావు దప్పి కనులు ఒట్టవైందన్న చందంగానే అతి స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కింది.